భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి పురస్కరించుకుని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇంజనీర్లుగా సేవ చేసిన మరియు చేస్తున్న వారికి మన ఏఆర్ఎఫ్ తరపున సన్మానించడం జరిగింది. అందులో భాగంగా డి గజపతి నాయుడు, ఎస్.కె. జబ్బార్, కె. కృష్ణమూర్తి రెడ్డి, ఆనంద్, ఎం. అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి కొన్ని ఆత్మీయ వాక్యాలు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని ముతనేహళ్లి అనే గ్రామంలో సెప్టెంబర్ 15న 1861లో జన్మించారు. మరికొద్ది క్షణాల్లో ప్రయాణిస్తున్న రైలు సమీపంలోని బ్రిడ్జి కూలిపోతుందని పసిగట్టి రైలును ఆపించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వీరు ఇంజనీర్గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూర్ 19వ దివాన్గా పని చేశారు. తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డునకు 1946లో రవాణా మార్గమునకు రూపొందించిన మహనీయులు. ఈయన 1955 సంవత్సరంలో భారతరత్న అవార్డును పొందారు. 1962 ఏప్రిల్ 12 ఆయన భౌతికంగా మనకు దూరమైన ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న మీరు జయంతిని ఇంజనీర్స్ డేగా దేశం జరుపుకుంటుందని విజయకుమార్ గారు చెప్పారు. మరికొద్ది క్షణాల్లో తమ ప్రయాణిస్తున్న రైలు సమీపంలోని రైల్వే బ్రిడ్జి కూలిపోతుంది పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను కాపాడు మహామేధావి. వీరి ఇంజనీరింగ్గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు 19వ దివాన్గా పనిచేసినారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మహాజ్ఞాని, పురద్రూపి, నిరంతరము సాధారణ జీవితంలో గడిపిన మహనీయుడు. గంధము చెక్క వలె మనిషి అరిగిపోయి సువాసన వెదజల్లాలి కాని ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యాన్ని మలుచుకున్న గొప్ప శిల్పి. తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డునకు 1966లో రవాణా మార్గమునకు రూపొందించిన మహనీయుడు. డాక్టర్ శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య 1955 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందినారు. 1962 ఏప్రిల్ 12న ఆయన భౌతికంగా మనకు దూరమైనారు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 15వ తేదీ వీరి జయంతిని ఇంజనీర్స్ డేగా మనం జరుపుకుంటూ ఆ మహానీయునికి మనం ఇస్తున్న గొప్ప నివాళి. ఇప్పటి నుంచి మీ బాధ్యత మేము వహిస్తాము. మా దగ్గరికి వస్తే, డాక్టర్స్ దగ్గరికి వస్తే, అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రండి తప్పకుండా. దాని తర్వాత మాక్సిమం రిటైర్డ్ వాళ్ళకి మంత్లీ మెడిసిన్ వీఆర్ గివింగ్ ఫర్ 3 months ఇష్యూ చేస్తున్నారు. కొంతమంది మీరే లేదు మాకు 1 month చాలు అని చెప్తే మాత్రం 1 month ఇస్తున్నాము, లేదు అని అంటే 3 months ఇచ్చేస్తున్నాము. అలాగే ఎల్పీ మెడిసిన్ కూడా బయట కొనిచ్చే మెడిసిన్స్ కూడా 3 months ఇచ్చేస్తున్నాము. దాని తర్వాత యాజ్ ద డాక్టర్స్ ఆర్ మోర్ అంటే ఎన్ఎఫ్ రిటైర్డ్ వాళ్ళకి సపరేట్ ఓపీ వీఆర్ కండక్టింగ్. జనరల్ ఓపీ అది కూడా తీసు తర్వాత డిప్యూటీ సిపిఓ గారు శ్రీ టి జనా రేడియం ఓకే థ్యాంక్ యూ.
కూర్చో బ్రదర్. సార్ కూర్చో. ఇక్కడ కూర్చో బ్రదర్. కూర్చో కూర్చో. కమ్. చాలా పెద్ద ఆర్టిస్ట్ సార్. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి రోజు మనమందరూ ఇంజనీర్స్ డే జరుపుకుంటాము. ఆ సందర్భంగా ఇక్కడ సిఆర్ఎస్లో పెన్షన్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ సిఆర్ఎస్లో పనిచేసి రిటైర్ అయిన ఇంజనీర్స్ని ప్రజెంటు వర్కింగ్లో ఉండే ఇంజనీర్ని కొంతమంది పిలిచి వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరిపినాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఆయన ఎంతో సేవలు చేసి భారతరత్న తీసుకొని ఆయన జయంతి సందర్భంగా చేస్తూ ఇంకా ఇంజనీర్లు ఇంకా బాగా చేసి మన దేశానికి, రాష్ట్రానికి, మన రైల్వేకి ఎంతో ఉపయోగపడాలని ఈ సందర్భంగా చెప్తున్నాము. ఇప్పుడు మా సెక్రటరీ సిఆర్ఎస్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈరోజు మన సిఆర్ఎస్ నందు రిటైర్ అయిన ఇంజనీర్లకు, ఇక్కడ ఉన్న అధికారులకు, పర్సనల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ జయంతిని సందర్భంగా పురస్కరించుకొని సన్మానం చేసినాము. ఇదందరూ ఈ సభ విజయవంతం కావడానికి మా యొక్క సిఆర్ఎస్ పెన్షన్ అసోసియేషన్ డెలిగేట్స్ అందరూ ప్రధాన కారకులైనారు. ఈ యొక్క సభకు సిడబ్ల్యూఎం గారు తన యొక్క వాల్యుబుల్ అంటే విలువైన సమయాన్ని కూడా వెచ్చించి మా యొక్క సభకు విచ్చేసి ఈ సభకు వచ్చిన దానికి మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.